మీరు ఎన్నికల ముందు చెప్పారు సంపూర్ణ మద్యపాన నిషేధం అని. దానికి తిలోదకాలు ఇవ్వటం సరికదా, నకిలీ మద్యాన్ని దింపి వేల ప్రాణాలని పొట్టన పెట్టుకున్నారు. మద్యం స్కామ్ చేశారు, మైనింగ్ స్కాములు చేశారు. ఒక లారీ మాచర్లలో 72,000 రూపాయలు పెట్టి ఇసుక నేనే కొన్నాను సార్ ఎన్నికల ముందు. పేదవాడి సొంతింటి కలల్ని నాశనం చేశారు. 75% పూర్తయిన టిట్కో ఇళ్లను మొలనబడేశారు. జగనన్న ఇళ్ళు అని చెప్పేసి ఎక్కడో ఊరికి 5 కిలోమీటర్ల దూరాన్ని ఇచ్చేసి మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని కూడా దారి మళ్లించి వాళ్ళని అయోమయంలో నెట్టేశారు. ఉద్యోగస్తుల్ని మోసం చేశారు. సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, ఇళ్ళు కట్టిస్తాము, స్థలాలు ఇస్తామన్నారు. వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్కే దిక్కు లేకుండా చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వాళ్ళ ఉద్యోగ కాల పరిమితిని పెంచుకుంటూ పోయారు. ఈరోజు 30,000 కోట్ల రూపాయల అక్షరాల ఉద్యోగస్తులకి ప్రభుత్వం బకాయి పడి ఉండే దుస్థితి మీ వలన కలిగింది. ఆరోగ్యశ్రీ అటకెక్కిచ్చారు, ఫీజు రియంబర్స్మెంట్ పే చేయలేదు. మళ్ళీ యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పుకుంటారు. ఈ రాష్ట్రంలో మీరు సమాధానం చెప్పాలి. గాలి కూతలు, గాలి ప్రకటనలు కాదు. వైసీపీ నాయకుల ద్వారాగే ఓపెన్ ఛాలెంజ్. మీకు దమ్ము, ధైర్యం, మగతనం ఉంటే ఒక వేదిక మీద మాట్లాడదాం. మీ పార్టీ హేమాహేమిల్ని తెచ్చుకోండి, మా పార్టీ నాయకులు వస్తారు. అక్షర సత్యంగా మీ పాలనలో ఏం దోపిడీ జరిగింది, ఏమి అభివృద్ధి జరిగింది, ఎన్ని అరాచకాలు జరిగినాయి, బలహీన వర్గాల మీద ఎన్ని దాడులు జరిగినాయి, ఇవన్నిటినీ కూడా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవన్నీ బయటపడతాయని మీరు అసెంబ్లీకి మొహం చాటేశారు. మరి కౌన్సిల్కి ఎందుకు వెళ్తున్నారు? మరి అసెంబ్లీకి కూడా రావాలి కదా. ప్రజల తీర్పుని గౌరవించలేని